తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల నుంచి ఎన్నిక కావలసిన శాసన మండలి సభ్యుల ఖాళీలు 5. బలాబలాలను బట్టి 4 కాంగ్రెస్ పార్టీకి వస్తాయి, 1 బీఆర్ఎస్ పార్టీకి వెళ్తుంది. ఈ 4వ సీటు కూడా ఎంఐఎం మద్దతుతో 4 సీట్లు వస్తాయి. ఈ 4 సీట్లకు గాను 40 మంది ఆశావహులు క్యూలు కట్టారు. కాంగ్రెస్ పార్టీకి మంత్రులకు నాయకులకు ఈ ఆశావహం చూసి తల బొప్పి కడతా ఉంది. ఎట్లా వీళ్ళని తృప్తిపరచడం అనేది అర్థం కాని పరిస్థితి అయింది. నూతనంగా ఇన్ఛార్జిగా నియమించబడిన ఆమె చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఆమె రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలు. ఆమె ఇప్పుడు కూడా రాహుల్ గాంధీతో హాట్ లైన్లో మాట్లాడుకుంటుంది. ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు సమాచారం తెలియజేస్తారని చెప్పి కాంగ్రెస్ వర్గాల్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. కొత్తగా వచ్చిన ఇన్ఛార్జి ఆమె ఈ ఆశావహులను 3 కేటగిరీలుగా విభజించింది. ఒకటి, ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని దశాబ్దాలుగా పార్టీలు మారకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు, వీళ్ళకి ఎమ్మెల్సీ సీట్లు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దామని ఆమె ఆలోచన. ఇక 2వ కేటగిరీ, ఎన్నికల ముందు బలమైన కొంతమంది నాయకులు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు ఇవ్వని వారికి ఒక హామీ మేరకు మీకు ఎమ్మెల్సీ ఇస్తామనే హామీ మేరకు కొంతమంది చేరారు ఎన్నికల ముందు. అంటే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడటంలో కొంత కీలకంగా క్రియాశీలకంగా ప్రవర్తించారు. ఇక 3వ కోవకు చెందిన వాళ్ళు అవకాశవాదులు. పార్టీ గెలిచింది, ప్రభుత్వం వచ్చింది, ఏ పార్టీ అధికారంలో ఉంటే అధికారమే పరమావధిగా వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. వాళ్ళు 3వ కోవ. ఈ 3వ కోవను పూర్తిగా దూరం పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడున్నట్లో మైనారిటీ వర్గాల నుంచి మంత్రివర్గంలో స్థానం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే వాళ్ళ బెంచ్ మార్కు మైనారిటీలకు ఒక మంత్రివర్గంలో స్థానం తప్పనిసరి. ఇప్పుడు మంత్రివర్గంలో స్థానం లేదు. పోటీకి దిగిన వాళ్ళు ఓడిపోయారు. ఈ ఆశావహుల్లో ప్రధానంగా వినపడే పేరు అజరుద్దీన్, మహమ్మద్ అజరుద్దీన్. ఈ మహమ్మద్ అజరుద్దీన్ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ పలుకుబడిగిన వ్యక్తి. ఆయనకి జూబ్లీ హిల్స్ సీట్ ఇచ్చారు. జూబ్లీ హిల్స్లో సీట్ ఆఖరి నిమిషంలో ఇచ్చారు. అక్కడ పి జనార్దన్ రెడ్డి కుమారుడు విష్ణు అక్కడ పనిచేసుకుంటుండగా ఆయన కాదని ఈయనకి ఇచ్చారు. అక్కడ ఈ గందరగోళంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెంది అక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి గోపీనాథ్ గెలిచాడు. ఇప్పుడు ఇంకొక చర్చ ఏం జరుగుతూ ఉందంటే, కాంగ్రెస్ పార్టీలో పార్టీ తరఫున పోటీ చేసి ఓడిన వారిని ఎమ్మెల్సీలు ఇవ్వాలా వద్దా? ఒక విధాన నిర్ణయం తీసుకుంటే ఈ 40 మందిలో వడపోత కార్యక్రమం బాగా జరిగినట్టే. హైకమాండ్ మీరు ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ పోటీ చేసి ఓడిపోతే మీరు మీ పరిశీలనలో ఉండరు అని చెప్పారంటే చాలామంది వెళ్ళిపోతారు. ఈ 40 మందిలో ఒక 25 మంది దాకా వెళ్ళిపోతారు. అజరుద్దీన్ ఎమ్మెల్సీ అయ్యి తర్వాత మంత్రివర్గంలో స్థానం పొందాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నగరానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు కనుక అజరుద్దీన్ ఆశిస్తున్నాడు. ఇక 2వ వ్యక్తి షబ్బీర్ అలీ. ఆయన కామారెడ్డి సీటుని త్యాగం చేసి కామారెడ్డి నుంచి వెళ్ళి నిజామాబాద్ అర్బన్లో పోటీ చేసి అక్కడ ఓటమి చెందాడు. షబ్బీర్ అలీ సీనియర్ నాయకుడు. మరి ఆయన కూడా ఓడిన అభ్యర్థి కనుక ఆయన ఎంతవరకు పరిశీలిస్తారు? ఆయన కూడా ఎమ్మెల్సీ అయ్యి మంత్రివర్గంలో స్థానం పొందాలని ఊవిళ్ళవుతున్నాడు. ఇక 3, ఫయీం ఖురేషీ. ఈయన పార్టీ కోసం కృషి చేస్తున్నాడు, పోటీ చేయలేదు, ఆయనకు సీట్ ఇవ్వలేదు. ఈయన కూడా తన ప్రయత్నాలు తను చేస్తున్నాడు. ఇక 4, అజ్మతుల్లా హుస్సేన్. ప్రస్తుతం ఈయన వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఉన్నాడు. ఈయన ఎంతో కాలంగా యూత్ కాంగ్రెస్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి అంటిపెట్టుకున్నాడు, రాహుల్ గాంధీకి సన్నిహితుడు. ఇంకొక విధాన నిర్ణయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకటి, ఓడిపోయిన వారికి సీట్ లేదు. 2వది, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏదైనా అధికారిక పదవి ఉంటే వారికి ఎమ్మెల్సీ ఇవ్వము అని నిర్ణయం తీసుకుంటే అజ్మతుల్లా హుస్సేన్కి రాదు. ఆయన ఇప్పటికే వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఉన్నాడు కనుక ఆయన్ని ఆ విధంగా ఆయన అవకాశం కోల్పోతాడు. ఈ మైనారిటీల్లో ఒకరికి తప్పనిసరిగా ఇచ్చి తీరాలి. ఎమ్మెల్సీ ఇవ్వటమే కాదు, ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత వారిని మంత్రివర్గంలో స్థానం కల్పించవలసిన అవసరం కనపడుతూ ఉంది. ఇక తదుపరి రెడ్డి సామాజిక వర్గం. చాలామంది అధికంగా రెడ్లు ఉన్నారు. రెడ్ల ప్రాబల్యంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కనుక ఒకరు రెడ్డి సామాజిక వర్గాన్ని తప్పకుండా ఇవ్వాలి.
రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి. వాళ్ళిద్దరు కూడా బాగా ఈయన్ని వైఎస్ రాజశేఖర రెడ్డికి కేవీపీ రామచంద్రరావుని ఏ విధంగా ఆత్మ, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ అంటారో, రేవంత్ రెడ్డికి ఆత్మ లాంటి వాడు వేం నరేందర్ రెడ్డి. సర్వం తానే వ్యవహారాలు చక్కబెడుతున్నాడు. ఇప్పుడు 10 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి జంప్ చేసి కాంగ్రెస్ రావడంలో చాలా కీలక పాత్ర పోషించాడు వేం నరేందర్ రెడ్డి. గతంలో కూడా వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఈ రేవంత్ రెడ్డి, నరేందర్ రెడ్డి ఇద్దరు కూడా ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోయారు. ఆయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఇప్పుడు వేం నరేందర్ రెడ్డికి వచ్చిన సంకటం ఏంటంటే, ఆయన ప్రభుత్వ సలహాదారుగా ఉన్నాడు. ఇప్పటికే నామినేటెడ్ పదవి ఉన్నాడు. హైకమాండ్ పదవులు అనుభవిస్తున్న వారికి ఎమ్మెల్సీ లేదంటే ఆయనకు కూడా అవకాశం ఉండదు. రేవంత్ రెడ్డి ఆలోచన ఏంటంటే, వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ చేసి ఆయన మంత్రివర్గంలో తీసుకోవాలనే ఆలోచన. వేం నరేందర్ రెడ్డి అంత సన్నిహితుడు ఆ క్యాబినెట్లో కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, ఎవ్వరూ లేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని మనస్ఫూర్తిగా క్యాబినెట్లో మద్దతు ఇచ్చే ఏకైక మంత్రి వ్యక్తి ఎవరంటే సీతక్క. ఇక మిగతా వాళ్ళందరూ ముందు ఒక మాట వెనుక ఒక మాట, హాల్లో కూర్చుంటారు, వెళ్ళగానే బయట విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. ఆ విధంగా రేవంత్ రెడ్డికి ఎవరు కూడా ఉన్న మంత్రులు సరైన సహకారం అందించటం లేదు. ఆ విధంగా రెడ్డి సామాజిక వర్గంలో నరేందర్ రెడ్డి ప్రథమ స్థానంలో నిలుస్తాడు. ఇక జీవన్ రెడ్డి, గతంలో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జీవన్ రెడ్డి గెలిచాడు. ఈసారి నేను నిలబడను, నాకు ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీ ఇవ్వండి అని ఆయన ఉన్నారు. అయితే జీవన్ రెడ్డి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయాడు కనుక ఓడిపోయిన అభ్యర్థుల జాబితాలోకి వచ్చేస్తారు. ఆయన ఎంతవరకు ఇస్తారనేది నమ్మకం లేదు. ఆయన ఏంటి, జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ, ఆయన కూడా మంత్రి పదవి ఆశిస్తున్నాడు. ఇంకొక సీనియర్ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న జగ్గారెడ్డి కూడా నాకు అన్ని అర్హతలు ఉన్నాయి, నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి, మీరు ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత నాకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించండి అని ఆయన కూడా ఆశిస్తున్నాడు. అయితే జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి పోటీ చేసి ఓడిపోయిన జాబితాలో ఉన్నారు కనుక విధాన నిర్ణయం వాళ్ళకి సహకరిస్తుందో లేదో హైకమాండే తేల్చాలి. ఇంతవరకు పోటీ చేయని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయోధ్య రెడ్డి ఆలేరు నియోజకవర్గం, ఆయన అక్కడ పోటీ చేయాలని శతవిధాలా ప్రయత్నించారు. ఈయన రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితుడు, కానీ కులాల సమీకరణలో అక్కడ అందరూ రెడ్లు అయిపోతారని అక్కడ బీర్లా ఐలయ్య యాదవ్కి ఇవ్వవలసి వచ్చింది. ఆ విధంగా ఆయన సీటు ఇవ్వలేదు. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయోధ్య రెడ్డి ఒకటి పరిశీలన ఉన్నాడు. అలాగే సామా రామ్మోహన్ రెడ్డి, ఈయన లాయరు, అధికార ప్రతినిధి, మీడియా వ్యవహారాలన్నీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వ్యవహారాలన్నీ కూడా చక్కదిద్దే వ్యక్తి రేవంత్ రెడ్డికి సన్నిహితుడు సామా రామ్మోహన్ రెడ్డి. ఇది రెడ్డి సామాజిక వర్గానికి చెందింది. స్థూలంగా 3 కులాలకు ఇవ్వాలనే నిర్ణయంకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 1 మైనారిటీ, 2 రెడ్డి, 3 బీసీ సామాజిక వర్గం. ఇక బీసీ సామాజిక వర్గానికి వస్తే మొట్టమొదటి పేరు ఎర్రావత్ అనిల్, పద్మశాలి కులానికి చెందినవాడు. ఇప్పుడు అక్కడ ఎండిసి చైర్మన్గా పనిచేస్తున్నాడు, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేస్తున్నాడు. ఈయన పద్మశాలి కులం, 2009లో గెలిచాడు. తర్వాత మొన్న 2023 ఎన్నికల్లో ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని ఇక్కడ చేరటం వల్ల అనిల్కి అవకాశం కల్పించాలి. అనిల్ చాలా సన్నిహితుడు రేవంత్ రెడ్డికి, ఆయనకి ఇవ్వాలని ఆయన ప్రయత్నం ఆయన చేస్తారు. ఇక 2 బండి సుధాకర్ గౌడ్, ఈయన గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నీ తానే చక్కబెట్టాడు. ఈయన వరంగల్కి చెందిన వ్యక్తి. ఇక 3 కొనగాల మహేష్, మున్నూరు కాపు సామాజిక వర్గం, కరీంనగర్. 4 చరణ్ కేశవ్ యాదవ్, ఈయన అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ యొక్క వాణిని వినిపిస్తున్నాడు. ఇక వి హనుమంతరావు, ఆయన వయసు 75 ఏళ్ళు. ఆయన అనేది ఏంటంటే, మొన్న రాజ్యసభ సీట్లు రేణుకా చౌదరికి ఇచ్చారు, అనిల్ యాదవ్కి ఇచ్చారు. నేను రాజ్యసభ సీట్ ఆశించాను, నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇప్పుడు నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి, మరి ఇదే ఆఖరి ఛాన్సు, నన్ను ఎమ్మెల్సీ చేసి త్వరలో కౌన్సిల్ చైర్మన్గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన పదవీకాలం పూర్తవుతున్న వల్ల నేను కౌన్సిల్ చైర్మన్ అవుతాను, అది గౌరవంగా నేను రాజకీయాల్లో ఇక ఇదే ఆఖరి అవకాశం అని ఆయన అభ్యర్థిస్తున్నాడు. మరి వి హనుమంతరావు ఆయన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆ పార్టీకి ఇంకా అత్యంత లాయలిస్ట్. పేరుకు తగ్గట్టుగా హనుమంతరావు ఆ కుటుంబానికి
ఆ నెహ్రూ కుటుంబం అంటారా, గాంధీ కుటుంబానికి చాలా విధేయుడై పార్టీలు మారకుండా అటుపోట్లు వచ్చినా పార్టీ అధికారంలో లేకపోయినా అంటిపెట్టుకున్న వ్యక్తి వి హనుమంతరావు. ఆయన కోరికలు ఇలా ఉన్నాయి. ఇక మధు యాష్కి గౌడ్, ఆయన కూడా సీనియర్ నాయకుడు, హైకమాండ్లో మంచి పలుకుబడి గల వ్యక్తి. అయితే ఆయన ఎల్బీ నగర్లో పోటీ చేసి ఓడిపోయాడు. పోటీ చేసిన వాళ్ళు పనికిరారంటే ఈ మధు యాష్కి గౌడ్ పేరు కూడా ఉండదు. ఇది ఇలా ఉంటే అగ్రవర్ణాల్లో మరొక పేరు వినపడతా ఉంది, పరకాల వేణుగోపాల్. ఈయన కూడా పార్టీకి విశేషమైన కృషి చేశాడు, నాకు కూడా అవకాశం ఇవ్వండి అంటున్నాడు. ఇక నల్గొండలో ఉండే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు అక్కడ నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన శంకర్ నాయక్ పేరు ప్రతిపాదించి ఆయన ఎమ్మెల్సీగా తీసుకోమంటున్నారు. ఇక ఎస్సీ సామాజిక వర్గంలో అద్దంకి దయాకర్, ఆయన పార్టీకి అంటుపెట్టుకున్నాడు, ఆయన విధేయతతో పనిచేస్తున్నాడు. కానీ ఆయనకి ఆ నల్గొండ జిల్లాలో ఉండే రెడ్డి సామాజిక వర్గ కాంగ్రెస్ నాయకులకి గతంలో పొసికేది కాదు, భద్రవైర్యం. వాళ్ళే ఇతను వ్యతిరేకించేవారు. జీవన్ రెడ్డి కాదు, ఆయన జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రెడ్డి సామాజిక వర్గం అందరూ కూడా అద్దంకి దయాకర్ని వ్యతిరేకించారు. ఆయన తెలుసుకున్నాడు దయాకరు, వాళ్ళని వ్యతిరేకించి నేను సాధించేది ఏం లేదని వాళ్ళ దారిలో వెళ్ళాడు. వాళ్ళను మచ్చిక చేసుకుని ఆ రెడ్డి సామాజిక వర్గానికి అనుకూల వైఖరి ఉండటం వల్ల వాళ్ళు అద్దంకి దయాకర్ పేరు వస్తే ఎవరు ఆ నల్గొండ జిల్లాలో ఉండే రెడ్డి సామాజిక వర్గం ఉండే అగ్రశ్రేణి కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా వ్యతిరేకించే పరిస్థితి లేదు. అద్దంకి దయాకర్ కూడా ఎప్పటి నుంచో ఆయన పార్టీలో ఉన్నాడు. ప్రతిరోజు రాజకీయ డిబేట్లో పాల్గొనటము, పార్టీ యొక్క భావాన్ని మరి ప్రజలకు తెలియజేయటంలో తనదైన కృషి చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా తెలంగాణలో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, అప్పుడు కేసీఆర్ ఆయన కూడా ఒక రకంగా తప్పిదమే చేశాడు. అప్పుడు ఈ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు వ్యంగ్యంగా జోకులు వేసుకుంటుండేవారు. ఏమని, నువ్వు యూటీనా బీటీనా అంటారు. యూటీ అంటే ఉద్యమ తెలంగాణ వాళ్ళందరూ గాలికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరు పట్టించుకోవాలా, వాళ్ళు ఉద్యమాలు చేశారు, జైలుకి వెళ్ళారు, ఇంకా కేసులు ఉన్నాయి వాళ్ళ మీద, వాళ్ళకి ఎవరు పదవులు ఇచ్చిన వాళ్ళు లేరు. ఇక బీటీ బ్యాచ్, బంగారు తెలంగాణ బ్యాచ్, ఇక కేసీఆర్ చుట్టూ తిరగటం, ఆయన అడుగులకు మడుగులు ఎత్తటము, లేదా కవిత, హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేయటం, వాళ్ళ కనుసరణలో మెలగటం, వాళ్ళ దయాదాక్షిణ్యాలతో బంగారు తెలంగాణ బ్యాచ్ అసలు ఉద్యమాలలో పాల్గొనని వారు పదవులు పొందారు. ఆ విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఆహర్నిశలు గత 2 దశాబ్దాల కాలంగా మా పార్టీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఈ రోజున ఈ ఎమ్మెల్సీ పదవులు దక్కుతాయో లేదో అని చెప్పి వాళ్ళు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు హైకమాండ్ తనదైన శైలిలో వాళ్ళు నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఇదంతా కూడా ఈ ఎమ్మెల్సీ ఎంపిక అనేది ఢిల్లీలో జరుగుతుంది. అక్కడ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ వాళ్ళందరూ మల్లికార్జున ఖర్గే చర్చించి జాబితాని తుది రూపిస్తారు. గతంలో ఇద్దరికి ఎమ్మెల్సీ ఇచ్చారు. అది ముఖ్యమంత్రి అభీష్టం మేరకు జరిగిందా అంటే ఆయనకి ఇష్టమన్నా లేకపోయినా హైకమాండ్ ఇచ్చేశారు. ఒకటి మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చారు, ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు. రెండోది ఎన్ఎస్యూఐలో విశేష కృషి చేసి విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్న బల్మూరి వెంకట్కి ఇచ్చారు. సాధారణంగా ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ముఖ్యమంత్రి అభ్యర్థికి, ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి కొంత పాత్ర ఎక్కువ ఉంటుంది, వాళ్ళ మనుషులకు ఇప్పించుకోగలుగుతారు. ఒకసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పదవిలో హైకమాండ్ తనదైన శైలిలో కుల సమీకరణలు చూస్తూ పార్టీ కోసం జీవితాంతము వాళ్ళు అంకితమైన వారిని గుర్తించవలసిన ఆవశ్యకత ఉందని భావిస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు విధాన నిర్ణయమే ఈ సమస్యని సులువుగా పరిష్కరిస్తుంది. పోటీ చేసిన వారికి అవకాశం లేదు, చాలామంది ఎగిరిపోతారు. పదవులు అనుభవిస్తున్న వారికి అవకాశం లేదంటే వేము నరేందర్ రెడ్డి కూడా అవకాశం ఉండదు. కనుక పార్టీ కోసం కృషి చేస్తున్న నాయకులకు ఎమ్మెల్సీ పదవులు రావాలంటే ఈ 2 నియమాలు హైకమాండ్ పెట్టుకుని ఆ విధంగా వడపోత కార్యక్రమం పెడితే అసలు సిసలైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవకాశం లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భావిస్తున్నారు. ఏదేమైనా ఈ ఎమ్మెల్సీ ఎన్నిక వల్ల చాలామంది అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.